శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. తండ్రి ఓం నమో నారాయణయ. ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసం 3వ సోమవారం ఆ జడల శంకరుని, ఆ జంగమదేవుణ్ణి, ఆ భిక్ష సంచారిని, అరుణాచల శివుణ్ణి, ఆ సాంబశివుణ్ణి, శైవక్షేత్రాలన్నీ కూడా వేదమంత్రాలతో, లింగాష్టకముతో, పంచాక్షరి మంత్రముతో, విశ్వనాథాష్టకముతో, బిల్వాష్టకముతో మారు మోగుతున్నాయి. సహస్రనామముతో అభిషేక ప్రియుడు కదా, కొంచెం నీళ్లు పోస్తే పరవశించిపోయే బోలా శంకరుణ్ణి ఘనముగా ప్రార్థిస్తున్నారు. దీపములతో, లక్ష దీపోత్సవాలతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతూ నమశివాయ, ఓం నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఆ కైలాసపతిని ప్రసన్నం చేసుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు పోటీ పడుతున్నారు. రండి ఆ సదాశివుని ప్రాతకాలం ఇలా స్మరిద్దాం రండి. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివం శరణం భవభూతేశ కరుణాకర శంకర. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర. హర శంభో మహాదేవ విశ్వేశ హరివల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమస్తుతే. హర శంభో మహాదేవ విశ్వేశ హరివల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే 3 పూట్ల ఆ కైలాసపతిని, ఆ జడల శంకరుని, జంగమదేవుని స్మరిస్తారో మృత్యుభయం ఉన్నదు, సమస్త దోషాలు, సమస్త రోగాలన్నీ కూడా పటాపంచలవుతాయని సమస్త శాస్త్రాలు పోషిస్తున్నాయి. కాబట్టి ఆ కైలాసపతిని ఈ కార్తీక మాసములో ప్రాతకాలంలోనే కాదు, సాయంకాలంలో మీ మనసులో ఎప్పుడు పడినా కూడా కైలాసపతిని స్మరిస్తూ ఉండండి. మనసులో ఉండే కోరిక బలపడుతుంది. వివాహమైన, విద్య అయినా, అనారోగ్యంతో గ్రహాలు బాధ పెడుతున్నా, పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతున్న అన్నిటికీ సర్వం శివమయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.